డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్ అనేది షారుఖ్ ఖాన్ సినిమాలో ఒక డైలాగ్. రాజకీయాలకు ఆ సూక్తి కరెక్ట్ గా సరిపోతుంది. సామాన్యులు కోరుకున్న వ్యక్తే గెలుస్తారు, సీఎం అవుతారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపుకు అది సరైన నిర్వచనం అనే చెప్పుకోవాలి. ధైర్యంగా ఒంటరిగా పోటీ చేసిన విజయ్ ఇప్పుడు టీవీకేను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టుకున్నారు. విజయ్ అడుగులు దేశంలోని అనేక మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పార్టీ పెట్టి అతి తక్కువ నెలల్లో అధికారానికి ఎలా రావచ్చో విజయ్ చేసి చూపించడంతో కల్వకుంట్ల కవితకు ఇప్పుడు అది ఒక సందేశంగా చూసుకోవాలి. ఇప్పటి వరకు బలంగా ఉన్న పార్టీలను ఎలా మట్టి కరిపించాలో, ఎలా మట్టి కరిపించొచ్చో విజయ్ చేసి చూపించారు. పైగా ఎవ్వరిని గట్టిగా విమర్శించకుండా పురోగమన రాజకీయ విధానాలతో ప్రజల హృదయాలను దోచుకునే విధానం విజయ్ రాజకీయాల్లో కనిపించింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారానికి వచ్చారు. అది భారత చరిత్రలోనే ఒక రికార్డ్. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన 27 నెలల్లో అధికారానికి వచ్చారు. విజయ్ ను పొత్తు పెట్టుకోవాలని చాలా మంది చెప్పి చూశారు. అయినా సరే ఆయన ఎవ్వరి మాట వినలేదు. తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ముందుకు సాగారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను ఆయన మట్టి కరిపించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అంటే నాడు ఎన్టీఆర్ చేసిన పనులనే ఇప్పుడు విజయ్ రిపీట్ చేశారనుకోవాలి. అదే పద్ధతిని కల్వకుంట్ల కవిత పాటిస్తే సత్ఫలితాలను సాధించడం ఖాయమని భావించక తప్పదు. ఆమె పార్టీ టీఆర్ఎస్ కు కూడా తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి బలమైన పార్టీలున్నాయి. ఆ 3 పార్టీలను ఎదుర్కొని గెలవటం మామూలు విషయం కాదు. కాకపోతే తమిళనాడులో విజయ్ గెలిచిన తీరును చూస్తే మాత్రం ఏదైనా సాధ్యమన్న అభిప్రాయం వస్తుంది. ఇతర పార్టీల చేతులు పట్టుకొని నడిచే కంటే తమ కార్యకర్తలను నమ్ముకోవటం మంచిదన్న నిజాన్ని విజయ్ నిరూపించినట్లే ఇతరులు కూడా గ్రహించారు. కవిత ఇప్పుడు తమ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. ఈలోపు టీఆర్ఎస్ ను బలోపేతం చేసే చర్యలను చేపట్టాలి. వాస్తవానికి విజయ్ ముందుగా పరిమిత స్థాయిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కవిత కూడా అలాంటి ప్రయోగం చేసి ఫలితం ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసుకునేందుకు స్థానిక ఎన్నికలు బాగానే ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. విజయ్ కు సినిమా గ్లామర్ ఉంది. ఆయన డైలాగ్స్ కు కార్యకర్తలు కేరింతలు కొట్టారు. అదో మంచి అడ్వాంటేజ్. కవిత కూడా మంచి వక్తే. ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడే సత్తా ఆమెకుంది. పైగా ప్రతి విషయాన్ని కవిత పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత జనం ముందుకు వస్తారు. తమ పార్టీ విధానాలను వివరించడానికి ఆమె స్పీచ్ పవర్ బాగానే ఉపయోగపడుతుంది. జనం కూడా ఆమె చెబుతున్న మాటలను విశ్వసిస్తారు. అందుకే అన్ని విషయాలను అర్థం చేసుకుని కవిత ఇప్పటి నుంచే గట్టి పునాదులు వేసుకుంటే 2028 ఎన్నికల్లో ఆమె విజయం సులభమవుతుంది.